మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎప్పుడు తనిఖీ చేస్తామో తెలియదు. ప్రత్యేకంగా తనిఖీ చేసి ఎంత సైట్ ఉంది అలా గవర్నమెంట్ మంత్రి ఫస్ట్ దాన్ని ఎంత ఉందని కనుక్కోమని. దాంట్లో దాదాపు ఎన్నో ప్రతి ఒక్కరు సొంత వాళ్ళ ఆస్తులక ఎట్లా అంటే వందల ప్లాట్లు పెట్టుకుని ఉన్నారు. అవన్నీ క్యాన్సిల్ చేసి ఎప్పుడు ఇచ్చినారు ఏమైతే అన్ని డీటెయిల్ కనుక్కొని అన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మనం ఇస్తామా, ఏదంటే అప్పుడున్న ఒక 10-15 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు పట్టాలు ఏమైనా ఉన్నామా? ఇప్పుడు మన ప్రభుత్వం 2019 నుంచి 24లో ఉంది, చాలా కబ్జాకి గురైంది ఎక్కువ ఉంది. అవి వాళ్ళవే సొంతంగా తింటున్నారు. దానిపైన నేరుగా మీరు దృష్టి పెట్టి ఆ స్థలాలన్నీ మనం అడ్వాన్స్ చేసుకొని కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్లెల్లో 1.5 సెంట్ అంటే నాకు తెలియక తక్కువ ఉంటుంది. 2 సెంట్లు వాళ్ళకి ఇచ్చేసి మనం ఇవ్వాలని పంచాలని అనుకున్నాము. అది ఎంత ఉందో మీరు అందరూ పూర్తిగా దాన్ని అన్ని క్యాన్సిల్ చేసేసేసాయి అన్నమాట. నా పట్ల నీ పట్ల అంటారా, అది ఎక్కడ ఎవరు ఇచ్చారు ఏం చేస్తుంది అన్ని పూర్తిగా కనుక్కొని అది పూర్తిగా నాకు ఒక ఎన్ని రోజుల్లో మీకు ఇచ్చేస్తున్నామా? 15 days టైం తీసుకోండి. 15 days రెడీ అయ్యాక ఆడే దోముక్కల ఏరియాలోనే ఒక టెంట్ మాత్రం ఏర్పాటు చేసేసుకుందాము. ఆడే నేరుగా ప్రతి రైతులు ఎవరైనా పూర్తిగా స్థలాలు లేకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు అందరినీ ఆడే అప్లికేషన్ మనం తీసుకుంటాం. కొత్తగా చేస్తామా ఏంటనేది నాకు ఐడియా చెప్తే ఆ ప్రకారంగా మనం ఇంతకు ముందు ఏదైనా ఉంటే వాళ్ళకి ఏమైనా నయం చేయాలంటే అట్లాంటి వాళ్ళు కూడా నయం చేస్తాము. ఒక్కొక్కరికి ఏది చేసినా కూడా ఒక 6 నెలల లోపల వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, అయితేనే మనం ఇస్తాం. లేదంటే వద్దు, ఆమెస్తారు. లేదంటే బేస్మెంట్ మనం వేసుకొని మన ప్రభుత్వాన్ని అప్లై చేసుకోమని చెప్పాలి. బేస్మెంట్ వర్క్ చేస్తుంది. హౌసింగ్ వాళ్ళు కూడా ఆ బేస్మెంట్ వేసుకునేటప్పుడు మీ పట్టాలు మనం మెన్షన్ చేస్తాం కదా, వాళ్ళ దగ్గర మీరు ఒక అప్లై పెట్టుకొని బునాది ఫోటోలు అక్కడ బునాది వేసింటాం కదా, ఆ ఫోటో తీసి పెట్టుకుంటారు. ఎప్పుడైనా శాంక్షన్ అయినప్పుడు దాన్ని అట్లా ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. ఏమంటారు? అంతే. ఇప్పుడు కొత్తగా అది చూడండి మాకు కొంచెం పూర్తిగా దానిపైన 15 days లో అంత క్లియర్ గా నువ్వు తీసేసానమ్మా. రైట్ అమ్మా.